ధన్య బాలకృష్ణ బెంగుళూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. సూర్య, శృతి హాసన్ నటించిన సెవెంత్ సెన్స్ సినిమాతో ధన్య నటిగా పరిచయమైంది. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఒక సీన్లో నటించి మెప్పించింది. నేను శైలజ రాజుగారి గది, రాజారాణి, సాఫ్ట్వేర్ సుధీర్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నానని వెల్లడించింది. రాజా రాణి సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, ప్రతి వీకెండ్లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్, సూర్య, రణ్బీర్ కపూర్ తన క్రష్లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కంటే తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తోంది.